బండ గుర్తుగా గుండెల్లో ముద్ర వేసుకోవాల్సింది ఏంటంటే, క్రమము లేని చోట దేవుడు ఉన్నాడు. ఎందుకనండి అని మీరు నన్ను అడగొచ్చు. క్రమము లేని చోట అక్రమం ఉంటుంది. అక్రమం ఉన్న చోట దేవుని ప్రత్యక్షత ఎలా కలుగుతుంది? దానికి అసలు తావు ఉండదు. ఒక చిన్న మాట నేను మీకు చెప్తాను, అంటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ చేరి ఉన్నటువంటి స్త్రీలందరూ ప్రతిరోజు వంట చేస్తూ ఉంటారు. నీ కూర బాగోలేదనగానే మొహం మాడిపోతుంది. చాలా ఈ సొసైటీలో జరుగుతున్నది ఏమిటి అంటే, పొగడతంటే ఇష్టం, విమర్శ అంటే కష్టం. ఈరోజు మానవ జీవితానికి పొగడత ఎంత ముఖ్యమో విమర్శ కూడా అంతే. పొగడతని నువ్వు ఎంత బాగా తీసుకుంటావో విమర్శించబడుటను కూడా అంతే ఆనందంగా తీసుకోవాలి. అంటే ఇంటి వంట దగ్గర నుంచి ఇంకా ఏ స్థాయి వ్యక్తిత్వం వరకు ప్రార్థన చేసే అమ్మాయిని, అమ్మా ప్రార్థన అలా చేయకూడదు అని అంటే దాన్ని ఎంత సుముఖంగా తీసుకునే వాళ్ళు ఉంటారు. నేను జ్ఞానిని అని అనుకునేటటువంటి వాడిని ఎవడో గుణపరచలేడు.